ధూమపానం మరియు మద్యపానం, రీల్స్ చేసే అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం. కాబట్టి కుర్రాళ్ళందరూ దూరంగా ఉండరా బాబు. బహుశా నేను నిన్ను కలవడం ఇదే చివరిసారి అనుకుంటా. ఏంటి ఈరోజు కొత్తగా మాడుతున్నావు? ఏమైంది నీకు? నేను కొత్తగా మాట్లాడడం కాదు, నీకు అర్థం కావట్లేదు. నేను చెప్పాను కదా, నువ్వు నా వెంట తిరుగుతున్నప్పుడే ఇది ఇలా ఎన్నో రోజులు ఉండదని. అప్పుడు నేనెంత చెప్పినా నువ్వు అసలు వినలేదు. నువ్వేం కంగారు పడుకో, ఏం జరగని నేను చూసుకుంటానులే. హా, ఇదే నేను చూసుకుంటా నేను చూసుకుంటా నేను చూసుకుంటా. ఏం చూసుకుంటావు? ఇంకా నీకు ఆ అవకాశం లేదు. అక్కడ వాడెవడో వస్తున్నాడు నన్ను చూసుకోవడానికి. అది చెప్పడానికే వచ్చాను, చెప్పాను, వెళ్తున్నాను. ఇక నువ్వు నన్ను చూసుకోవాల్సిన అవసరం లేదులే. క్వశ్చన్స్ అడగమంటారు, అడిగితే చెప్పరు వై. రిప్లై ఇచ్చినా ఇవ్వలేదంటారు వై. అన్నం తింటున్నా గుర్తొస్తున్నావు, అందరిలో ఉన్నా గుర్తొస్తున్నావు, అందంగా ఉన్నా గుర్తొస్తున్నావు, ఒక క్షణంలో కన్నీళ్లు తెప్పిస్తున్నావు. అసలు ఎందుకు ఇంత అందంగా పుట్టావు? పాపం ఫీల్ అయిపోతున్నట్టున్నాడు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నో వే, ఛాన్సే లేదు. ఉంటే నీకే ఫస్ట్ చెప్తా. వాట్సాప్ స్టేటస్. ఇంకొకటి, రిలేషన్షిప్లో ఉన్నారా? నేను వాట్సాప్ స్టేటస్లే పట్టించుకోను. ఇక రిలేషన్షిప్ స్టేటస్ని ఎలా మెయింటైన్ చేస్తాను? లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? ఏదైనా పర్లేదు, కానీ నాకు వచ్చేవాడు నన్ను భరించేవాడు అవ్వాలి. నాతో కలిసి రీల్స్ కూడా చేయాలి. ప్రపోజ్ చేస్తే దానికి మీ ఒపీనియన్. నాకు ప్రపోజ్ చేసే అంత ధైర్యం ఎవరికి లేదు అని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? పెళ్ళయిందా? నీ క్రష్ ఎవరు? నీ లైఫ్లోకి ఎలాంటి అబ్బాయి కావాలి? ఇలాంటి కామన్ క్వశ్చన్స్ కాకుండా కొత్తగా ఏమైనా ట్రై చేయండి. జల జల జలపాతం నువ్వు, సలసల సల ఏరుని నేను, తల 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 తాకితే నన్ను పొంగే వరదైపోతాను. ఏమన్నా తేడా వస్తే మనం పోతాం. ఎందుకు ఈ పాటలు ఇప్పుడు? ఏదో ఖాళీ కొన కదా బా. ఏడు పెద్ద బీబీ మరి ఏడ్చు. ఒరే బా, ఈ 22 ఏళ్లలో మనకున్న టెక్నాలజీలో
చాలా మార్పులు వచ్చారా. ఉమ్, అలాగే మన చుట్టూ ఉన్న అమ్మాయిల్లో కూడా. ఇదివరకు అమ్మాయిలు ఫేస్బుక్లో ఫోటో అప్లోడ్ చేయాలంటే 1-10 సార్లు ఆలోచించేవాళ్ళు. ఉహు. కానీ ఇప్పుడు బాబు తీరా బాబు. లేచిపోతున్నాలే అది పెడుపు నువ్వును. ఫొటోస్, రీల్స్, అప్పుడప్పుడు వాళ్ళు చేసే తినలేని వంటలతో సహా అన్నీ పెట్టేస్తున్నారు. ఓ, నీ సంఖ్య దగ్గర పడుకోవడానికి లెక్కడం బెటర్. చెప్పు. బయట వెళ్ళకున్న ఫాలోయింగ్ చూసి సినిమా హీరోయిన్లు కూడా సరిపోరు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారా. కొంచెం ఫాలోయింగ్ ఎక్కువ ఉంటే చాలు పెద్ద సెలబ్రిటీలా ఫీల్ అవుతున్నారు. అప్పుడప్పుడు లైవ్లు, ఆస్మి క్వశ్చన్లు, ప్రమోషన్లు, ఫ్యాన్ పేజీలు, షాప్ ఓపెనింగ్లు, రిబ్బన్ కటింగ్లు కూడా చేస్తున్నారా. వీటన్నిటితో పాటుగా ఒక యాటిట్యూడ్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఈ జనరేషన్లో పుట్టిన మనలాంటి మాత్రం పొత్తిగా బతుదురు లేకుండా పోయిందిరా బా. మన బాబులు చెప్పిన మాటలు ఉంటే మన బతుకులు కూడా బాగుండేవి మరి. అలా వెనకే కదా ఎలా ఉన్నావు. ఎలా అంటే బోట్లోనా? పని పాట లేక లేక దాని కొనసాగింపు చాలా దరిద్రంగా ఉంటుందిరా. చెప్పుకుంటే మనకే సిగ్గుసేటు. అందుకే ఆపేసా. మంచిదిలే అయితే ఆపేయడం మంచిదిలే. అయినా బా ఆ, ఇంటర్ తప్ప 4 ఏళ్ళు అయింది. అవును. అయినా మన జీవితంలో ఎటువంటి అద్భుతాలు జరగలేదేంట్రా? అద్భుతాలు వెయిట్ చేస్తే రావురా, ట్రై చేస్తే వస్తాయి. అబ్బూ అయినా ఎక్కువ ఆలోచించుకో. చిన్న మెదడు చిదిగిపోయి పెద్ద మెదడు పగిలిపోద్ది. అయ్య బాబాయ్ అంత డ్యామేజ్ ఉందని తెలిస్తే నేను ఎందుకు ఆలోచిస్తాను? అసలు ఆలోచించను. ఎవరి ఫోను? ఆ సందేశం సరస్వత మా బాబు. మీ బాబా కానీ. హలో నానా. ఆ, ఎక్కడున్నా? ఇంకెక్కడ ఉంటాం? చెరులో ఉన్నాం. చెరువులు వేయడానికి మేత అయిపోయింది. మన శాసనం కొట్టుకెళ్ళి మా నాన్న చెప్పడానికి తీసుకురా. అలాగే నాన్న, మర్చిపో మాకు. అలాగే. ఒరే బా ఆ. పద అలా శేషారు కూడా తిరిగి వెళ్దాం. నువ్వు శాసరా కొట్టుకెళ్ళు, నేను చెరువు కొడితే రేట్ చేస్తాను. అద్భుతాలు వెయిట్ చేస్తారు అవరా, ట్రై చేస్తే వస్తాయి. ఆహా. ఆ, సరే పద. పద నువ్వు వెళ్ళు. ఎక్కేటప్పుడు బాగానే ఎక్కేడు, దిగేటప్పుడు సత్తాడు. సర్లే జాగ్రత్తగా ఈత రాదు అసలు నీకు. ఏదన్నారు అదో జోలు ఎవడ దుబ్బేయడరా. రే దీన్ని కట్టొస్తానుండు. సరే తొందరరా. ఏంట్రా నీళ్ళు నువ్వే నవ్వుకుంటున్నావు? పిచ్చికని పట్టింది. కాదా సరే చూడు. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్, మామ్స్ క్యూట్ గర్ల్స్ అంట. ఏం పేర్లురా? అమ్మాయిలు ఇంకా పర్లేదురా బాబు. మన వాళ్ళు అయితే మరీ దాన్ని ఏంటో లిప్స్టిక్ స్పాయిలర్ అంట, క్వీన్లెస్ కింగ్ అంట. ఏం కాదు ఆ బొంగడి నువ్వే. ఆ? ముందు ఐడి మార్చు. ఏం పర్లేదులే. ఏంట్రా పర్లేదు? నేను ఏ దేశానికి రా నువ్వు కింగ్? అసలు మీ బాబుతో పడలేం రా బాబు. జరిగా రే ఆ జనాలేంట్రా ఎవడన్నా పోయాడంటావా? మన ఊర్లో బకెట్ తినే శాలరీలు కూడా తక్కువగానే ఉన్నాయి. మీద పడుకో. ఏదైనా షాప్ ఓపెనింగ్ లో ఉంది బా. షాప్ ఓపెనింగా? ఆ, పద. పద. ఏంటి కటింగ్ షాప్ కూడా రిబ్బన్ కటింగా? జరగండి. సైడ్. ఎవరో పెద్ద హీరోయిన్ వచ్చినట్టుంది. జరిగా ఏదో వాటం రే ఏం జరుగుతుంది ఇక్కడ? షాప్ ఓపెనింగ్ సెరమనీ విత్ లోకల్ సెలబ్రిటీ అన్నమాట. ఓహో సాయన్న ఈడోడరా హాస్పిటల్ కాంపౌండర్ పిలుస్తున్నాడా? చేసేయండి మేడం. నేనేం చేయాలి? ఫస్ట్గా మీరు వేయండి మేడం. వాటం ఏంట్రా సిరగ్గా పెట్టింది? రే కొత్త పెట్టుకున్నారు ఏదో చుట్టూ నువ్వు వెళ్ళి కడిగించే. వాటర్ నువ్వు పట్టించుకోలేదంట్రా. అక్క ఒక సెల్ఫీ అక్క. అరే ఎదురుది ఎటు వెళ్ళిపోయింది? ఏంటిది? సరిపద. ఇది ఎలా ఉంది? పోస్ట్ చేయమంటావా దీన్ని? ఏ పోస్ట్ చేయలేదా ఇంకా? బాగుంది, ఇదే ఇదిగో బాగుంది. ధనలక్ష్మి. ఏం ధనలక్ష్మి హైదరాబాద్ ఎప్పుడొచ్చా? ఏం మాట్లాడదేంటి? ఏంటి ఎవరో తెలియనట్టు యాక్ట్ చేస్తుంది?
ఓహో ఆ, ఓ నువ్వా ఆ. ఏంటి ఇలా వచ్చావు? నేనే అడుగుతున్నా. ఏంటి ఊర్లో పెద్ద సమస్య చేస్తున్నట్టు ఓ ఫీల్ అయిపోతున్నావు? నీకు అనవసరం. నాకు అనవసరమేలే, కానీ నువ్వు మాత్రం ఏదో ఆర్ఎస్ బ్రదర్స్, చంద్ర బ్రదర్స్ షాప్ ఓపెన్లకి హీరోయిన్లు వస్తారు చూసావా, అలా వచ్చావు తెలుసా? చెప్పాను కదా నీకు చెప్పాల్సిన అవసరం లేదని. ఏంటి నాకు చెప్పాల్సిన అవసరం లేదా? ఎందుకు లేదు? నాకు చెప్పాల్సిన అవసరం నీకు చాలా ఉంది. ఎందుకు చెప్పాలి? ఆ, ఎందుకంటే ఆ, మనం కూడా నేను ఫాలో అవుతున్నాం కాబట్టి. ఆహా, ఫోన్లోనే అకౌంట్ మాత్రమే కాదు, నిన్ను కూడా. నువ్వు నాకు నచ్చలేదని నీకు అసలు ఎన్నిసార్లు చెప్పాలి? నేను కూడా బోల్డ్ అని సార్లు చెప్పాను నువ్వు నాకు నచ్చావని. ఎక్కడా పట్టించుకుంటా కదా. అవునా? ఎన్నిసార్లు చెప్పావు చెప్పు. ఎన్నిసార్లు అంటే 1, 2, 500 అంటే లెక్క పెట్టుకోలేదు, కానీ లెక్క పెట్టలేదు. ఎన్నిసార్లు చెప్పాను నువ్వు నాకు నచ్చావని. ఈసారి వచ్చినప్పుడు మాత్రం లెక్క పెట్టుకునే చెప్తా, సరేనా? ఓ నైస్, థ్యాంక్స్. రావే. థ్యాంక్సా? థ్యాంక్స్ ఏంటి? ధనలక్ష్మి, నీకు అర్థం కాలేదనుకుంటా, ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తాను. వదిలే వదులు. పదే. ఏం చేస్తున్నావురా? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావేంటి? మా బాబు శాసర కొట్టి తిరిగి మేత కడతామన్నట్రా. నువ్వేంటో దానికి పడతావు పదా. ఓకే రెడీ. సిటీకి వెళ్ళింది కదరా, ఫిగర్తో పాటు పోకర్ కూడా పెరిగినట్టుంది. అదే ఎలా వచ్చింది? చూడు. కాల్లో తాటికేదో పడినట్టుందిరా. పదలు చూద్దాం. మొత్తం తెరిసిపోయినా. ఏయ్ పట్టుకోవే. సరే. తాటికే కదరా సెలబ్రిటీ, పద. కొంచెం హెల్ప్ చేయరా. వీళ్ళు సామాన్యులకి సేకండ్ ఎవరు కదరా, పద. నా మొహం చూసాను హెల్ప్ చేయరా. నీ మొహం చూస్తా అసలు హెల్ప్ చేయండి. అమ్మాయి మొహం చూసాను హెల్ప్ చేయరా. సర్లే పద చేయలకి. ఆడికి నేను ఇవ్వను. అబ్బా అదిగో చెప్పానా ఎవర్రెల్లో. రేయ్ ఆ పక్కదేం చేద్దరా ఇవే. ఏంటి? పడిగే రే కానీ నా క్యాండ్ ఎత్తున్నావా? నీకే హ్యాండ్ ఎత్తున్నాను రా. సర్లే. లాగే కనపడలే కానీ చాలా బాగా చేస్తుంది. గట్టిగా పట్టుకోవే. ఎంత బరువు ఉందంట బాబు. దా ఇచ్చుకో. ఏలే. అబ్బో పొగర్రు. అయ్యో. ఇంటికి వెళ్ళేసి అంటు కొట్టుకో. పొద్దున చాలా గొర్రెలు చూస్తాం. నేను అలా గొర్రెల కింద దారును. రే ఎవర్రా అది? ఇంకెవర్రా, మన కుటుంబరా. ఏంటి ధనలక్ష్మణ కుటుంబరావా? అదేంట్రా స్టైలిష్ స్టార్లా మారిపోయాడు? రే కూతురు సెలబ్రిటీ అయితే కుటుంబరావు ఏంట్రా, అప్పారావు పాపరావు కూడా సెలబ్రిటీ అయిపోతారు. కానీ కుటుంబరావు చాలా ఉందిరా. నువ్వెప్పుడు చూసావురా? అంటే ఎస్ ఆడు చూసాడురా పాన్స్ పౌడర్ రాసిన పిల్లల పందిలో ఎలా ఎగురుతున్నాడు. ఆ పందేలా ఎగితే మనకెందుకు, పోదాం పదా. అసలు ఆడు ఏం చేస్తాడు చూద్దాం. వీడియో బాగా వచ్చింది. పొద్దునకెళ్ళి వీడియో వైరల్ అయిపోవాలి, నీ సెలబ్రిటీ అయిపోవాలి. అది చూసిన జనాలు పెచ్చోళ్ళు అయిపోవాలి. ఇదో కుటుంబరావు. ఏయ్ ఎవడ్రాదే? చంపేస్తాడు. ఒకసారి లైక్లు ఎన్ని వచ్చి చెక్ చేసుకుంటే మంచిదేమో. తర్వాత ఎపిసోడ్ ఎప్పుడు? ఒక వారం గడువు ఉన్నాయి బాబు.